మీరు ఎప్పుడు కూడా మెసేజ్ చూసి అలా వదిలేశారనుకోండి, నో యూజ్. కామెంట్స్ చేసినప్పుడు, లైక్ చేసినప్పుడు ఏమవుతుంటుంది అని అంటే ఆ మెసేజ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దేవుణ్ణి ఆశ్రయించుట నరునికి మేల. దేవుణ్ణి ఆశ్రయించుట నరునికి మేల. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మానవ సమాజంలో లోక సంబంధమైనటువంటి జ్ఞానము, లోక సంబంధమైనటువంటి ఈ టెక్నాలజీ వర్ధిల్లుతున్న కొలది దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం, దేవుడి మీద ఉన్నటువంటి ఆ భక్తి భావాలన్నవి సన్నగిల్లిపోతున్నాయి అని మనము సమాజాన్ని చూసి చెప్పవచ్చు. ప్రియులారా, లోకంలో బ్రతుకుతున్న వారికి దేవునికి సంబంధించినటువంటి విలువైనటువంటి సంగతులు వారికి అందలేదు గనుక వారు తమ విశ్వాసాన్ని పోగొట్టుకున్న, దేవుడి పట్ల ఉన్నటువంటి వారి భక్తి భావాలలో వారు సన్నగిల్లినా పర్వాలేదేమో, కానీ మరి క్రీస్తు చెంతకు వచ్చిన మనకు దేవుడిచ్చినటువంటి ఈ గ్రంథం చాలా అమూల్యమైనది. ప్రియులారా, దేవుని కోసము రాయబడినటువంటి మాటలు, దేవుని గురించి మనము నేర్చుకుంటున్నటువంటి సత్యాలు ప్రపంచంలో ఏ విశ్వాసములో కనిపించని సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. దేవునికి సంబంధించిన ఎన్నో సంగతులను రుజువులతో నేర్చుకుంటున్నాం. ప్రియులారా, మరి ఇంత రుజువులతో నేర్చుకుంటున్న మనము గ్రహించటంలో, దేవుణ్ణి ఆనుకొని బ్రతకటంలో ఎప్పుడు కూడా వెనుకడుగు వేసేవారముగా ఉండకూడదు. దేవుణ్ణి నమ్మితే ఏమొస్తుంది అన్నటువంటి ఒక తప్పుడు విధానములో ఉన్నటువంటి ఈ సమాజానికి దేవుణ్ణి నమ్మితే లేదా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఎలాంటి మేలులు ఉంటాయో, దేవుడు ఏ విధంగా మన పక్షాన నిలబడతాడో అన్న సత్యాలను సాక్ష్యంగా చెప్పడానికి మనమే దానికి సాక్షులం. ప్రియులారా, కనుక బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే భక్తులు రాసినటువంటి ఒక మంచి మాట చూద్దాం. 118వ కీర్తన 8-9 వచనాలను చదువుకుందాం. ప్రియులారా, 8-9 వచనాలను చదువుకుందాం. ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ మాటను రాస్తున్న భక్తుడు అనుభవముతో రాస్తున్న మాటలు ఇవి, అనుభవించి రాస్తున్న మాటలు ఇవి. ఏం చెబుతున్నాడు అన్నప్పుడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ 2 సందర్భాలను మన ముందు పెడుతున్నాడు భక్తుడు. ఒకటి మనుష్యులు అన్నాడు, రెండవది రాజులు అన్నాడు. ప్రియులారా, మనుష్యులు అనగానే సాధారణమైనటువంటి ప్రజలు అని మనం భావించగలిగితే, ఇక రాజులు అనగానే అధికారములో ఉన్నవారు అన్నది మనకు అర్థమవుతా ఉంది. అంటే వీళ్ళు విరువురి విషయంలో కూడా భక్తుడు ఏమంటున్నాడంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు అంటున్నాడు. ప్రియులారా, అలాగే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఈ మాటలను మనము విన్నప్పుడు మనకు ఖచ్చితంగా సందేహం అన్నది కలుగుతుంది. రాజులను ఆశ్రయించటము కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలా? రాజు అనగానే ఒక రాజ్యానికి అధికారి కదా. రాజు అనుకుంటే ఏవైనా చేయగలడు కదా, ఎందులో నుంచైనా మనల్ని తప్పించగలడు కదా, ఎటువంటి సహాయమైనా మనకు చెయ్యగలడు కదా. ఆయన కంటే దేవుణ్ణి ఆశ్రయించడం వలన మనకుండే మేలేముంది అన్న ప్రశ్న మనలో పుట్టవచ్చు. రాజుల కంటే దేవుడు మనకు మేలు చేస్తాడా? ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు కంటే దేవుడు మనకు మేలు చేస్తాడా? అంటే రాజు చెయ్యలేనిది కూడా దేవుడు చెయ్యగలడా అన్న ప్రశ్న
దేవుడి మీద సరైన అవగాహన లేని ఏమంటే ప్రతి ఒక్కరి మనస్సులో పుడుతుంది ప్రియులారా. కానీ భక్తుడు ఈ మాట అనగలుగుతున్నాడు అంటే ఆయన అనుభవించి చెబుతున్న మాట, అనుభవించి రాసిన మాట. అంటే రాజు కంటే దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆ దేవుడు చేసే మేలులు ఎంత అద్భుతంగా ఉంటాయో నిజంగా ఈ వాక్యాన్ని బట్టి మనము సులువుగా చెప్పవచ్చు ప్రియులారా. దేవుడు ఏం మేలు చేస్తాడు, దేవుడు మన పక్షాన ఏ మేలు చేయగలడు అని ఒకవేళ మనం అనుకుంటే ఏమండి, మరొక మంచి మాట చూడండి. కీర్తనల గ్రంథము 5వ కీర్తన, కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11వ వచనం. ప్రేమన దేవుని పిల్లలారా, 11వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడు చూడండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అన్నాడండి. నిన్ను ఆశ్రయించు వారందరూ కేవలం తన గురించే మాట్లాడుకుంటున్నాడా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతున్నాడు అన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించే ప్రతి వారికి వర్తించే మాట ప్రేమన దేవుని పిల్లలారా. ఇది నేను ఆశ్రయిస్తే నా పక్షాన ఈ వాక్యం సరిపోతుంది, మీరు ఆశ్రయించిన వారైతే మీ పక్షాన కూడా ఈ వాక్యం నెరవేరుతుంది. ఏంటదన్నప్పుడు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు అంటే దేవుడు సంతోషింపజేస్తాను అంటున్నాడు. ఆయన్ను ఆశ్రయించిన వారిని దేవుడు సంతోషింపజేస్తాను అంటున్నాడు. చూడండి ఎలా సంతోషింపజేస్తాడు. ఏదో ఇచ్చి అనుకుంటాం మనం, ఏదో ఏమంటే ఈరోజు లోక సంబంధమైన వాళ్ళు ఆలోచించుకుంటున్నట్టుగా ఏదో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి అనుకుంటూ ఉంటాం. ఏమిటి ప్రభువుని నమ్ముకుంటే ఏమిటి ఏ బాధలు ఉండవు, అన్ని సుఖాలే, అన్ని సంతోషాలే అని అనుకునేవారు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. వాక్యం అర్థం కాక ప్రభువుని నమ్ముకుంటే ఇక మన బ్రతుకంతా ఆనందాలే, ప్రభువుని నమ్ముకుంటే ఇక మన బ్రతుకంతా ఆశీర్వాదాలే, ప్రభువుని నమ్ముకుంటే మనకు ఏ కష్టాలు ఏ బాధలు ఉండవనే ఒక భ్రమలో చాలామంది బ్రతుకుతున్నారు ప్రేమ దేవుని పిల్లలారా. కానీ ఇక్కడ దేవుడు రాయించిన మాటను మనం పరిశీలిస్తే ఏమంటే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అన్నాడు. బాగానే ఉంది. ఎందుకు ఆ సంతోషం అన్నప్పుడు వెంటనే ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీవే వారిని కాపాడుదువు అంటే ఆయన కాపాడడము వలన కుటుంబానికి వచ్చే సంతోషం ఇది, ఆయన కాపాడడం వలన సంఘానికి వచ్చే సంతోషం ఇది. అంటే దేవుడు ఏం చేస్తాడట? ఆశ్రయించిన వారిని కాపాడుతాడు. ఏమిటి కాపాడబడుతున్నామంటే కాపాడబడడానికి ముందు మనకి ఏముంటాయన్నప్పుడు కష్టాలు ఉంటాయి ప్రేమ దేవుని పిల్లలారా, రోగాలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. అంటే ఎన్నైనా మన బ్రతుకులో ఉన్న వాటన్నిటి నుంచి నిన్ను తప్పించడానికి నీ దేవుడు నీకు తోడుంటాడన్న ఒక అద్భుతమైన విషయాన్ని భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ. ప్రభు నమ్ముకున్నాం కనుక నాకు ఏమి ఉండవు అనడము సరైన మాట కాదు అది. ప్రభు నమ్ముకున్న మనకు కష్టాలు ఉంటాయి, ప్రభు నమ్ముకున్న మనకు నష్టాలు ఉంటాయి, ప్రభు నమ్ముకున్న మనకు ఇబ్బందులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ప్రమాదాలు కూడా ఉంటాయి ప్రియులారా. అయితే నువ్వు ప్రభువును ఆశ్రయించావు గనుక ప్రభువు నీకు తోడుగా ఉంటాడు, ప్రభువు నిన్ను విడిచిపెట్టడు, ప్రభువు నిన్ను ఏం చేస్తాడంటే కాపాడుతాడు అన్న ఒక అద్భుతమైన మాట భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఏం చేయబోతున్నాడట? నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇది ప్రభువును ఆశ్రయించిన వారి కుటుంబానికి దేవుడు చేసే మేలుగా మనకు కనబడతా ఉంది. దేవుడు చేసే మేలు ఏంటన్నప్పుడు ఆయన కాపాడుతాడు, కుటుంబాన్ని సంతోషముతో నింపుతాడు. ఏమంటే మరొక మంచి మాట చూడండి, మరొక మంచి మాట 9వ కీర్తన 10వ వచనం. ప్రేమన దేవుని పిల్లలారా, 9వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఎంత వండర్ఫుల్ మాట అండి. నిజంగా ఆయన ఆశ్రయించడం వలన మనకుండే మేలు గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు.
ఆయన్ను నువ్వు ఆశ్రయించగలిగితే ఆ దేవుడు నీ పక్షాన ఎలా నిలబడతాడో, నీ కోసం ఆయన ఎలా అండగా ఉంటాడో చెబుతూ, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నీ కష్టాల్లో నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, నీ బాధల్లో నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, నీ రోగాలలో నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, నీకు సంభవించబోయే ప్రమాదాలలో నిన్ను విడిచిపెట్టేవాడు కాడు దేవుడు. ఆయన్ను ఆశ్రయించడం వలన మనకుండే మేలులు ఇవే ప్రేమ దేవుని పిల్లలారా. ఏమండి, ఎంత గొప్ప మేలు ఆలోచించండి, ఎంత గొప్ప మేలు. నిన్ను కాపాడడం అంటే ఎంత గొప్ప మేలు అది. నిన్ను విడిచిపెట్టక నీతో ఉంటానని దేవుడు చెబుతున్నాడంటే ఎంత ఆనందకరమైన మాట అది. మనల్ని విడిచిపెట్టువాడు కాడట ఆయన. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అన్నాడు. కనుక ప్రేమ దేవుని వారలారా, నిజంగా ఈ మాటలను మనం పరిశీలించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడా? దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు మనుష్యులను నమ్ముకుంటే మనుష్యులు నిన్ను విడిచిపెడతారు. నువ్వు రాజును నమ్ముకున్నా రాజు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు. లేదా కొన్ని సందర్భాలలో ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేస్తాడు. రాజు కదా అనుకుంటున్నావేమో, రాజు కదా నా పక్షాన ఏమైనా చేయగలడేమో అనుకుంటున్నావేమో. చాలామంది అండి ఏమంటే దేవుడిలో ఉన్నామన్నా ఏమంటే ధైర్యము కంటే నా వెనుక అధికారులు ఉన్నారన్న ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. నా వెనుకాల దేవుడు ఉన్నాడన్న ధైర్యము కంటే మనం దేన్ని బట్టి ధైర్యపడుతుంటాం తెలుసా? నాకు పలానా ఆయన తెలుసు, నాకు పలానా ఎమ్మెల్యే తెలుసు, నాకు పలానా మంత్రి తెలుసు, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు అని ఏమంటే రాజులను నమ్ముకుంటూ ఉంటాం, అధికారులను నమ్ముకుంటూ ఉంటాం, ఏమంటే మనుష్యులను నమ్ముకుంటూ ఉంటాం. కానీ వాళ్ళను నమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను విడిచిపెడతారు. ఒకానొక సమయంలో చేతులు ఎత్తేస్తారు. నీకున్న అధికారం నిన్ను కాపాడుతుందనుకుంటే పొరపాటు, నీ వెనుకున్న అధికారులు నిన్ను కాపాడతారనుకుంటే పొరపాటు. ఏమంటే ఈ విషయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ఏమంటే మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏమండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనారోగ్య బారిన పడిపోయింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉంది, అనారోగ్య బారిన పడింది. ఏమంటే అనారోగ్య బారిన పడినప్పుడు ఆమెకున్న ధైర్యం ఏంటో తెలుసా? నా చేతిలో ప్రభుత్వం ఉంది, నా చేతి కింద ఎందరో అధికారులు ఉన్నారు, నాకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా నేను చిటికేస్తే డాక్టర్లు ఈ దేశం నుండి కాకపోతే మరో దేశం నుండి వస్తారు, నాకు మంచి వైద్యం అందిస్తారు, నన్ను బ్రతికిస్తారనే ఏమిటి ఒక ఆలోచనలో ఆమె కనబడేది ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆమె అధికారము ఆమెను కాపాడలేకపోయింది. ఆమె కింద ఉన్న ఏ అధికారి ఆమెను కాపాడలేకపోయాడు. దేశ విదేశాల నుంచి డాక్టర్లను రప్పించినా, ఏమండి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చివరికి ఏమప్పగించారంటే ఏమండి శవాన్ని అప్పగించారు ప్రియులారా, శవాన్ని అప్పగించారు. అంటే నేను అధికారంలో ఉన్నాను అనుకున్నా, నా కింద అధికారులు ఉన్నారనుకున్నా, నా దగ్గర ధనం ఉందనుకున్నా, ఇవన్నీ నిన్ను కాపాడతాయి అనుకుంటే పొరపాటు. ఇవేవి మనల్ని కాపాడలేవు అనడానికి ఏమైనా మరణం అన్నది ఒక సాదృశ్యం మనకు, ఒక సాక్ష్యం మనకు. అంటే దేవుడి దయ లేనిది ఏమండి నీ దగ్గర ఎంత ఉన్నా నిన్ను నువ్వు కాపాడుకోవడం అన్నది అసాధ్యం. కానీ బైబిల్లోనికి వెళితే ఏమండి ఒక మాట కనబడుతుందండి, నిజంగా ఎంత ఆదరణకరమైన మాటో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం ప్రేమ దేవుని పిల్లలారా. 27వ వచనం చూడండి. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. ఎవరు ఏమండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎపెఫ్రోదీతు కోసం మాట్లాడుతున్నాడు. అతడు రోగి అయిపోయాడట. ఎలాంటి రోగం వచ్చింది ఎపెఫ్రోదీతుకు అన్నప్పుడు ఏమండి చావునకు సిద్ధమై ఉండెను. పౌలు గారు చేతులు ఎత్తేశారు. ఏమండి పౌలు గారే చేతులు ఎత్తేశారు. అయ్యో ఎంత భయంకరమైన రోగం వచ్చింది ఎపెఫ్రోదీతుకు,
ఈ రోగము నుంచి ఇతని పరిస్థితి ఏమైపోతుంది అన్నాం అనుకుంటే, ఈయన చావుకు సిద్ధమైపోయాడు, చావునకు సిద్ధమై ఉండెను, ఇక చావే శరణ్యం అనుకున్నారు. ఇక ఈయన ఖచ్చితంగా మరణిస్తాడు అనుకున్నారు. మరణిస్తాడనుకున్న ఎపఫ్రోదితు విషయంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఏం చేశాడు? దేవుడు అతనిని కనికరించెను. దేవుడు కనికరించాడా? దేవుడు కనికరించాడా? పౌలు గారు ఎంత చక్కటి పదాన్ని ప్రయోగించాడండి. చావుకు సిద్ధమైపోయాడు, చావుకు సిద్ధమైపోయాడు. ఇప్పుడు చావు నుండి తప్పించాలి అంటే కనికరించవలసింది ఎవరో తెలుసా? డాక్టర్లు కాదు, మనం వేసుకునే మందులు కాదు, మనకున్న అధికారము కాదు. కనికరించవలసింది దేవుడు, కనికరించవలసింది దేవుడు. మనల్ని దేవుడు కనికరించాలి అంటే ఎందుకు కనికరించాలి మనల్ని? ఆయన్ను ఆశ్రయిస్తే కనికరిస్తాడు. ఆయన కొరకు నువ్వు బ్రతుకుతుంటే కనికరిస్తాడు. ఆయన మాటకు నువ్వు లోబడి విధేయుడిగా ఉంటే నిన్ను కనికరిస్తాడు. ఆయనంటే నువ్వు ప్రేమతో ఆయన గురించి నువ్వు పనులు చేస్తుంటే కనికరిస్తాడు. ఆశ్రయించడం అంటే ఆయన మీద ఆధారపడడం. ఆయన మీద ఆధారపడిన నువ్వు ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతకడం భక్తిగా. అలా నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, ఖచ్చితంగా దేవుడు కనికరిస్తాడు. ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ ఎపఫ్రోదితులో దేవుడు కనికరించాడు. ఎందుకు కనికరించాడంటే ఎపఫ్రోదితు దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి కొరకు బ్రతుకుతున్న ఒక మంచి భక్తుడు. అందుకే రోగి అయి చావునకు సిద్ధంగా ఉన్న దేవుడు అతన్ని కనికరించెను అన్నాడు. అతనిని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనుకరించనని పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, అంటే రోగము నుండి తప్పించగలిగిన వాడు, చావు నుంచి విడిపించగలిగిన వాడు ఎవరంటే దేవుడు. ఇది ఏ అధికారి చేయగలడు చెప్పండి? ఏ వైద్యుడు చేయగలడు చెప్పండి? వైద్యుడు వైద్యం చేయగలడు, చివరికి చేతులు ఎత్తేయగలడు. రాజా కావలసినంత డబ్బు పెట్టడానికి సిద్ధపడగలడు. బ్రతికించే విషయంలో రాజు కూడా చేతులు ఎత్తేయగలడు. కానీ దేవుడు అనుకుంటే, ఆయన కనికరిస్తే చావు నుంచి తప్పించి మనల్ని బ్రతికించగలడు. ప్రియులారా, ఈ మేలు ఎవరు చేయగలరు చెప్పండి? ఈ మేలు చేయగలిగిన వారు భూమి మీద ఎవరు ఉన్నారు చెప్పండి? అంటే దేవుడు నీ పక్షాన ఎంత గొప్పగా ఆలోచిస్తాడో, ఎంత గొప్పగా నిన్ను కాపాడుకుంటాడో అనడానికి ఇది నిదర్శనం. ప్రేమ దేవుని పిల్లలారా, ఆ ఎపఫ్రోదితును కనికరించిన విధానం ఒక నిదర్శనం మనకు. ఎపఫ్రోదితును కనికరించిన దేవుడు, నువ్వు ఆయన్ను ఆశ్రయించి నమ్మకంగా బ్రతికితే నిన్నెందుకు కనికరించడు? నిన్నెందుకు చావు నుంచి తప్పించడు? ఖచ్చితంగా దేవుడు చేయగలడిది. అందుకే తన్ను ఆశ్రయించిన వారందరినీ ఆయన సంతోషపెడతాడట, సంతోషపడతారు. ఎందుకంటే ఆయన కాపాడుతాడు గనుక. ఇక్కడ ఎపఫ్రోదితును కాపాడితే పౌలు గారు అంటున్నారు, నాకు ఆనందమైపోయింది, నాకు దుఃఖము మీద దుఃఖము రాకుండా నేను ఓదార్పు పొందాను, నేను నెమ్మదిగా ఉన్నాను ఇప్పుడు. అలాగే ఎపఫ్రోదితు ఏ సంఘములో పరిచర్య చేస్తున్నాడో ఆ సంఘానికి నెమ్మది, ఆ సంఘానికి సంతోషం. దేవుడు కాపాడాడు కనుక. అంటే దేవుడు కాపాడుతాడంటే ఖచ్చితంగా కాపాడుతాడు. రాజులు చెయ్యలేని పని చెయ్యగలిగిన వాడు దేవుడు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి మనం చూడగలిగితే మీకు తెలిసిన విషయమే. కానీ ప్రేమ దేవుని పిల్లలారా, ఈ సందర్భాన్ని బట్టి మరలా మనం ఆలోచించాలి. ఆయన్ను ఆశ్రయించిన వారిలో గొప్పగా కనపడే ఒక భక్తుడే దానియేలు గారు. ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. దేవుణ్ణి ఆశ్రయించిన ఈయన తన బ్రతుకులో ఎలాంటి క్యారెక్టర్ కలిగి బ్రతుకుతున్నాడు చూడండి. దేవుణ్ణి ఆశ్రయించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో దానియేలు గారి జీవితంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మనకు కనబడుతుంది. ప్రియులారా, ఒక్కసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. మొదటి వచనం నుంచి ఇక్కడ రాజు ఎవరు అన్నప్పుడు దర్యావేషు అన్న ఆయన రాజుగా ఉన్నాడు, మాదీయ పారశీకుల రాజు. ఆ రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. తన రాజ్యం అంతటి మీద ఎంతమందిని అధిపతులుగా నియమించాలనుకున్నాడు అన్నప్పుడు 120 మందిని. ప్రియులారా,
120 మందిని అధిపతులుగా నియమించాలనుకున్నాడు. ఈ 120 మందిలో నుండి వారిపైన ఈ 120 మంది పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాడట. 120 మంది పైన మరలా ముగ్గురిని, ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు అనేది చూడండి. ఏమంటే దానియేలుకు రాజిచ్చినటువంటి స్థానం రాజ్యంలో ఎంత గొప్ప స్థానం ప్రియులారా. అంటే దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు దానియేలుని అన్నప్పుడు ఏమంటే రాజు కిందవాడుగా కనబడుతున్నాడు. స్టాప్ పొజిషన్లో రాజు ఉంటే రాజు కింద దానియేలు కింద మరో ఇద్దరు, వారిద్దరి కింద 120 మంది. ఇది పరిపాలన అధికారులుగా కనబడుతున్నారు. అంటే ముగ్గురిలో ముఖ్యుడిగా దానియేలు కనబడుతున్నాడు. ఏమంటే ఈ దానియేలులో ఉన్న గుణం ఏంటో తెలుసా? నిజంగా అక్కడ రాయబడిన మాట, రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజేయవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఏమంటే దానియేలు మనకేం నేర్పుతున్నాడు? ఈరోజు సంఘములో కూర్చున్న నీకేం నేర్పుతాడు దానియేలు? అంటే దానియేలు మనకు నేర్పేది ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా భక్తుల జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటాయి. ఇక్కడ దానియేలు గారి యొక్క క్యారెక్టర్ నీకేం నేర్పుతుందో తెలుసా? ఏమండి ఎలా ఉన్నాడట? రాజునకు నష్టము కలగకుండునట్లు. రాజుకు నష్టం కలగకూడదు. నన్ను అధికారంలో పెట్టాడు, నాకు ఒక పని అప్పగించాడు, నాకు ఒక బాధ్యతనిచ్చాడు. బాధ్యతనిచ్చినందుకు నా రాజుకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగకూడదని ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాడట ప్రియులారా. అంటే తన కింద ఉన్న వారికి ఆజ్ఞ ఇచ్చాడు, లెక్కలు ఖచ్చితంగా చెప్పాలి మీరు. ఏమాత్రం తేడా వచ్చినా నేను ఒప్పుకోను అంటున్నాడండి. ప్రేమ దేవుని పిల్లలారా, అంటే దానియేలు ఏం నేర్పుతున్నాడో తెలుసా? తన పై అధికారి నష్టం రాకూడదు, నా పై అధికారి నా వలన బాధపడకూడదు. ఏమంటే ఈరోజు సంఘములో మనము, నీ మీద అధికారులు ఉన్నారు సంఘములో కూడా. ఏమంటే సంఘములోనికి వచ్చావు నువ్వు, ఇది రాజ్యమే. ఏమంటే సంఘములో ఇది రాజ్యమే. ఈ రాజ్యంలో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనకు రాజుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన కింద ఏమంటే సంఘం కోసం ఆయా సంఘాల గురించి ఆలోచిస్తే ఏమంటే ఆ తర్వాత దానియేలు పరిస్థితులు ఎవరు ఉంటారో తెలుసా? సంఘ సేవకులు ఉంటారు ప్రియులారా. సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు ఉంటారు. యేసుక్రీస్తు వారు ఏమంటే రాజు పోస్టులో కనపడుతుంటే ఏమంటే సంఘములో ఉన్న దైవజనుడు ఏ పోస్టులో ఉండాలి? ఏమండి సంఘములో ఉన్న దైవజనుడు దానియేలు గారి పోస్టులో, మిగిలిన వారు మిగిలిన పోస్టుల్లో ఉన్నప్పుడు ఏమంటే మనం అందరం ఎలా బ్రతకాలి? సంఘంలోనికి వచ్చిన వాళ్ళం క్రీస్తుకు నష్టం రాకూడదు, క్రీస్తు నన్ను బట్టి బాధపడకూడదు. అంటే ఒక దైవజనుడు పరిచర్య ఎలా చేయాలి? నాకు అప్పగించిన ఈ పరిచర్యలో నా ప్రభు బాధపడకూడదు అని దైవజనుడు ఉండాలి. ఇప్పుడు దైవజనుడు మరికొంతమందికి పరిచర్య అప్పగిస్తాడు సంఘంలో. ఇప్పుడు మీరెలా ఉండాలి? నన్ను బట్టి నా పైన ఉన్న అధికారి బాధపడకూడదు, నన్ను బట్టి నా దైవజనుడు బాధపడకూడదు, నన్ను బట్టి నా దైవజనురాలు బాధపడకూడదు. నాకు అప్పగించిన పనిలో నేను సరైన లెక్కలు చెప్పాలి, వాళ్ళకు నమ్మకమైన వాడిగా ఉండాలి. ఏమంటే ఇది కదా నేర్చుకోవాలి. లోక సంబంధమైన రాజ్యములోనే ఇన్ని నీతి నియమాలు కనబడుతున్నప్పుడు ప్రేమ దేవుని వారలారా, ఇది దేవుని రాజ్యం కదా, ఇది క్రీస్తు రాజ్యం కదా. లోకాన్ని వద్దనుకొని కదా ఇక్కడికి వచ్చాం, పాపాన్ని విడిచిపెట్టి కదా ఇక్కడికి వచ్చాం. ఏమంటే అవినీతిని అన్యాయాలు కాదని కదా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా కనిపించాలి? నీ పైనున్న అధికారికి ఎలా కనిపించాలి? నీ అందరికంటే పైన ప్రభువుకి ఎలా కనిపించాలంటే నమ్మకమైన వారిగా దానియేలు లాంటి మనస్సు మనకు ఉండాలి. దానియేలు లాంటి మనస్సుతో ఏమంటే అధికారంలో ఉన్నవారు బ్రతకగలిగితే ఏమంటే సంఘాలు ఎంత బాగుంటాయండి. ఎవరికి నష్టం వాటిల్లకుండా చూసుకుంటారు. ఎవరిని బట్టి మరొకరు బాధపడకూడదన్న ఈ చక్కటి ఆలోచనలో ఉంటే సంఘం ఎంత సమాధానకరంగా ఉంటుంది. కానీ అలాంటి వారు లేరు ఈ రోజుల్లో. ఏమండి బాధ పెట్టడాలి, ప్రభువును బాధ పెట్టేవారు, ఏమండి ప్రభువునే బాధ పెట్టేవారు తమ పైనున్న అధికారులను బాధ పెట్టరా? వాళ్ళను బాధ పెడతారు. ఏమండి బాధ పెడితే దానివలన మనకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఎప్పటికైనా శిక్ష తప్ప, ఎప్పటికైనా నష్టపోవడం తప్ప మనకంటూ ఏ ప్రతిఫలం ఉండదు ప్రేమ దేవుని పిల్లలారా. కాబట్టి దానియేలు ఎంత నమ్మకస్తుడు, ఏమంటే ఎంత నమ్మకంగా ఉన్నాడా? ఏమంటే కిందున్న వాళ్ళు చాలా బాధపడిపోతున్నారండి దానియేలును బట్టి. ఎందుకో తెలుసా? ఈయన తినేటట్టు లేడు, మమ్మల్ని తిననియ్యాడు.
ఏమంటే అధికారులలో చాలామంది ఇలాంటి వాళ్ళే ఉంటారండి. పైన స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, చాలా బాధ అండి ఇలా కడుపులో మంట. ఎందుకంటే ఈడు తినడానికి ఉండదు, పోనీ ఆయన తింటాడంటే ఆయన తినడు. ఏదో ఒక 100 వచ్చింది, ఆయనకు ఒక 20 ఇచ్చి నేను ఒక 80 మింగుదాం అనుకుంటే ఆయన తీసుకోడు, నన్ను తీసుకోవద్దు అంటాడు. ఎంత బాధపడతారు చెప్పండి. ఇప్పుడు దానియేలు గారి పరిస్థితి అదే. లెక్కలు ఖచ్చితంగా చెప్పాలని వాళ్ళకు ఏమండి వీళ్ళందరూ చాలా బాధపడిపోతున్నారు. చాలా బాధపడిపోయి ఏమండి ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళందరూ? ఏమండి వాళ్ళందరి మదిలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో 4వ వచనం చూడండి. 4వ వచనము, అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి. అబ్బా, అంటే చక్కగా బ్రతికితే బ్రతకనివ్వదా ఈ సమాజం? మంచిగా బ్రతుకుతుంటే ఏమంటే ఆ బ్రతుకును చూడలేదా ఈ సమాజం? అంటే ఏడు చెడిపోయిన వాడు మంచివాడిని చూడలేడండి. చెడిపోయిన వారు మంచివాడిని చూసి సహించలేరు, వాడిని కూడా చెడగొట్టాలనుకుంటారు. ఒకవేళ చెడిపోడా వాడిని తమ మధ్యలో లేకుండా తీసేయాలనుకుంటారండి. ఎంత భయంకరమైందండి ఈ సమాజం. ఏమంటే నాటి నుంచి నేటి వరకు ఇదే కదా కనబడుతుంది మనకు సమాజంలో. మంచిగా బ్రతికితే బ్రతకనివ్వని సమాజం, స్ట్రిక్ట్గా ఉంటే ఉండనివ్వని సమాజం. అందుకే ఇక్కడ దానియేలు మీద పగబట్టినట్టుగా కనబడుతుంది. ఏమండి ఏదైనా ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనబెడుతున్నారట. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతారు. ఇదేం పని మీకు? మీకు అప్పగించిన పని మీరు చేయరాదండి? ఆయన ఎక్కడ దొరుకుతాడని చూడడం ఏమంటే అదే వీళ్ళకి ఇచ్చిన పని. వీళ్ళకి అప్పగించిన బాధ్యత ఏంటి? బాధ్యత మరచి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? దానియేలు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నారు, దానియేలును ఎలా ఇబ్బంది పెట్టాలా అని చూస్తున్నారు. అలా చూస్తూ ఉంటే ఏమండి దానియేలు గారు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏమండి వాళ్ళ శత విధాల ప్రయత్నించినా వాళ్ళకు ఒకటే అర్థమైంది, ఈ దానియేలు ఏ తప్పు చేసేటట్టుగా లేడు. ఎందుకు అలా ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయించిన వాడు గనుక, దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నవాడు గనుక, దేవునికి భయపడేవాడు గనుక, దేవునికి భయపడుతున్నాడు గనుక తప్పు చేయడానికి భయపడుతున్నాడు. దేవునికి భయపడుతున్నాడు కనుక ఏ నేరం చేయడానికి భయపడుతున్నాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఏం నేర్చుకోవాలి? అమ్మో తప్పు చేయకూడదు, నేరం చేయకూడదు, ఇది కదా మనం నేర్చుకోవాలి. ఆయన్ను నేను ఆశ్రయించానని చెప్పడం ఈజీ, ఆశ్రయించిన నువ్వు దానియేలులా బ్రతకడం కష్టం. ఏ తప్పు చేయకూడదు అంటున్నాడు, ఏ నేరం కూడా చేయకుండా దానియేలు గారు బ్రతుకుతుంటే వాళ్ళు ఒకటే అనుకున్నారు, దానియేలులో ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయిరి. అంత పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నాడా దేవుడి విషయంలో? అంత చక్కగా బ్రతుకుతున్నాడా? ఇది దేవుణ్ణి ఆశ్రయించడం అంటే. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటో తెలుసా? ఆదివారం సంఘానికి వచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. అది నటించడం అంటారు, అది వేషధారణ అంటారు. ఆశ్రయించిన వారు సంఘములో ఒకే ఆలోచన, ఇంటికి వెళ్ళినా అదే ఆలోచన. సంఘములో ఎలా దేవుడి కోసం ఆలోచిస్తున్నావో నువ్వు ఇంటి దగ్గర కూడా అదే ఆలోచనతో బ్రతకాలి. ఇక్కడ ఎలా పవిత్రంగా బ్రతకాలని ఇష్టపడుతున్నావో నువ్వు సొంతంగా ఉన్నప్పుడు కూడా అదే పవిత్రతో బ్రతకడానికి ఇష్టపడాలి. ఏ నేరము చేయకూడదని ఎంత మంచి మాటలు ఇక్కడ ఉంటున్నామో అది మన బ్రతుకుల్లో పాటించాలి. అది దేవుణ్ణి ఆశ్రయించడం అంటే. ఆశ్రయించడం అంటే ఆయన మాటకు లోబడి బ్రతకటం. నేను నమ్ముకున్నానంటే నమ్ముకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. నమ్ముకున్న వాళ్ళు ఆయన మాటకు లోబడి బ్రతుకుతున్నారా? నమ్ముకున్న వాళ్ళు ఆయన మాటకు విలువిచ్చి బ్రతుకుతున్నారా? నమ్ముకున్నామంటారు, ఏ మార్పు ఉండదు. నోటిలో మార్పు ఉండదు, చూపులో మార్పు ఉండదు, తలంపుల్లో మార్పు ఉండదు, బ్రతుకులో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు. నువ్వు ఆశ్రయించానని చెప్పుకుంటున్నావు, దేవుడు దాన్ని అంగీకరించడు. నేను ఆశ్రయించానని నేను చెప్పుకుంటే దాన్ని దేవుడు సర్టిఫై చేయాలి. ఆయన సర్టిఫై చేయాలంటే ఒక దానియేలు లాంటి క్యారెక్టర్ మన బ్రతుకులోనికి రావాలి. ప్రియులారా, ఎంత చక్కగా బ్రతుకుతున్నాడండి. రాజు విషయంలోనే ఇలా బ్రతికితే ఇక దేవుడి విషయంలో
ఆయన విషయంలో అంతకంటే గొప్పగా బ్రతుకుతున్నాడు. అందుకే వీళ్ళందరూ ఆలోచించారండి, ఏమంటే ఈయనలో ఏ లోపము కనుగొనలేకపోతున్నాము, మరి ఏ విధంగా ఇతన్ని మనము పట్టేయాలనుకున్నప్పుడు ఏమంటే వాళ్ళు ఒక ఆలోచన చేశారు. చూడండి 5వ వచనంలో అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. మనం ఏదైనా లోపం కనుగొనాలంటే అతని దేవుని విషయంలోనే పట్టేయాలి. మనం దేవుని విషయంలో పట్టేయాలి. అంతకు మించి ఇక ఏ విషయంలో కూడా అతన్ని మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఇతడు దేవునికి కూడా నమ్మకస్తుడు. ఇతడు దేవుడి విషయంలో ఒక పద్ధతి కలిగిన వాడు, ఒక పద్ధతి ప్రకారంగా బ్రతికేవాడు, పద్ధతి తప్పేవాడు కాదు. కనుక ఇప్పుడు ఇతన్ని పట్టేయాలంటే దేవుని పద్ధతి విషయంలోనే మనం పట్టేయాలనుకున్నారు. ఏమండి ఆలోచించారు, ఏమండి కుట్రలు పన్నారు, కుయుక్తితో రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజును ఒప్పించి ఒక శాసనాన్ని సిద్ధపరిచారు. అదేంటన్నప్పుడు, రాజా 30 దినములు నీకు తప్ప ఏ ఒక్కరు ఎవ్వరికి ఏ దేవుడికి ప్రార్థనలు చేయకూడదు. అసలు ఇదెందుకు ఆలోచన చేశారంటే ఏమంటే దానియేలు గారి కోసమే. దానియేలు గారిని పట్టుకోవాలంటే, దానియేలు గారి మీద నేరం మోపాలంటే దేవుని పద్ధతి విషయంలో తప్ప ఇక ఎక్కడ పట్టేయలేం, మనం ఎక్కడ ఆయనలో లోపం కనుగొనలేము. అందుకే దానియేలు గారి కోసం వాళ్ళు ఆలోచించారు, చూశారు. అంటే దానియేలును దేవుడి విషయంలో కూడా పరీక్షిస్తే ఏమంటే ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడండి. దేవుడి విషయంలో కూడా ఎక్కడ దేవుడి విషయంలో కూడా తప్పిపోలేదు. ఆయనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. దేవుడి విషయంలో కొన్ని పద్ధతులు, ఆ పద్ధతులను ఆయన ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో మానటం లేదండి. నిజంగా వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి దేవుడి కోసం ఇంత పద్ధతిగా బ్రతకడమా? ఎందుకంటే దేవుడి కోసం బ్రతకడం అంటే ఏ పద్ధతి లేకుండా బ్రతుకుతుంటాం. ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్నామంటాం, ఏ పద్ధతి మన బ్రతుకులో ఉండదు. అంటే పద్ధతులు నేర్చుకోవాలా, పద్ధతుల ప్రకారంగా బ్రతకాలా, ఒక పద్ధతి. ఏమంటే అప్పుడప్పుడు మాట్లాడతాం, ఏమండి మా కుటుంబం పద్ధతి కలిగిన కుటుంబం అండి అంటాం. నీ కుటుంబమే పద్ధతి కలిగిందంటే మరి దేవుని యొక్క ఏమండి మరి పిల్లలకు పద్ధతి ఉండవా? దేవుని కుటుంబానికి పద్ధతి ఉండదా? అంటే దేవుని కుటుంబానికి కూడా పద్ధతి ఉంది. అందుకే ఇప్పుడు దానియేలు గారు ఒక పద్ధతి చొప్పున బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఎవరైనా ధర్మశాస్త్రంలో ఎన్నో పద్ధతులు నేర్పించాడు, ఆ పద్ధతులను అనుసరించి బ్రతుకుతున్నాడు. అందుకే రాజు దగ్గరికి వెళ్ళారు, దేవుని పద్ధతి విషయంలో ఒక శాసనం చేయించారు. రాజా 30 దినాలు నీకు తప్ప ఏ ఒక్కరు ఏ దేవుడికి ప్రార్థించకూడదు అనగానే రాజు పొంగిపోయాడండి. అబ్బో, నన్ను తీసుకెళ్ళి దేవుని స్థానంలో పెడుతున్నారని. ఓకే అన్నాడు, శాసనం చేయించాడు, సీల్ వేయించాడు, ఎవడో అమలు పెట్టేశాడండి. అమల్లోకి వచ్చేసింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ శాసనము అమలులోనికి వచ్చిన సంగతి ఏమంటే దానియేలు గారికి తెలిసిపోయిందంటే ఎందుకు తెలియదు, ఆయన కోటలోనే ఉన్నాడు కదా. 10వ వచనం చూడండి, 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అలవాటుగా, ఒక అలవాటు అయిపోయింది తన బ్రతుకులో. ఏం అలవాటు అయిపోయింది ఏంటి? యథాప్రకారం ఏం చేస్తున్నాడు ఆయన? అనుదినము ముమ్మారు మోకాళ్ళు వణుతున్నాడటండి దేవుణ్ణి ప్రార్థించడానికి. అనుదినం ఆయనలో ఉన్న ఒక పద్ధతి ఏంటో తెలుసా? దేవుడికి ప్రార్థించడంలో ఆయన నేర్చుకున్న పద్ధతి ప్రతిదినము 3 సార్లు. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఒకసారి చేసుకోవడానికి కూడా బద్ధకం, ఒకసారి ప్రార్థించడానికి కూడా మనకు బద్ధకం. ఉదయం లేస్తే ఒళ్ళొంగదు, రాత్రి పండుకునేటప్పుడు ఒళ్ళొంగదు. మన శరీరం చాలా భయంకరమైంది ఇది. అంటే దీన్ని మనం సాధన చేయటం లేదు, దీన్ని మనం జాగ్రత్తగా దేవుడి కోసం వంచటం లేదు. నేను అలసిపోయినట్టు పండుకో అంటాం మనం. ఎంత మంచోళ్ళమో చూడండి. శరీరం నేను అలసిపోయాను అన్నది అనుకోండి, అయితే ప్రార్థన వద్దు, ఏమొద్దు, పండుకొని ప్రార్థన చేసుకుందాంలే అంటాం. నేను మనం అలాంటి వాళ్ళమే, నాతో కూడా కలిపి, నేను మిమ్మల్ని అనడం లేదు, మన అందరం అలాంటి వాళ్ళమే. పండుకొని ప్రార్థన చేసుకుంటాం, కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే శరీరం సహకరించడం లేదు కాబట్టి. అంటే శరీరం ఎందుకు సహకరించడం లేదు? నువ్వు వంచటం లేదు. నీ కోసమైతే వంచుతావు, దేవుడి కోసమైతే వంచటం లేదు. కానీ దానియేలు గారు ఎంత సాధకం చేశాడండి. ప్రతిరోజు ఆయనకున్న పద్ధతి ఏంటి? రోజుకు 3 సార్లు మోకాళ్ళు ఊనాల్సిందే, తండ్రికి ప్రార్థించాల్సిందే. ప్రతిరోజు ఏమంటే ముమ్మారు మోకాల్లోని
తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతిస్తూ వస్తున్నాడటండి. ఏమండి, ఇదే కదా వాళ్ళకు కావాల్సింది. అసలు శాసనం పుట్టించిందే దీనికోసం. ఇప్పుడు ఏం చేశారంటే, ఇదిగో ఈ టైంలో దానియేలు గారు ఖచ్చితంగా పైన మోకరించి ప్రార్థన చేస్తుంటారు. పదండి పోదామన్నారు. ఏమన్నా అందరు ముక్కుముడిగా వెళ్ళిపోయారండి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారండి. వాళ్ళు వస్తున్నారని దానియేలు గారు భయపడలేదు. శాసనము చేశారని దానియేలు గారు భయపడడం లేదు. అంటే ఆయన ఏం ఆలోచించాడో తెలుసా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ఎలాంటి విపత్తు జరిగినా పర్వాలేదు, నా దేవుని పద్ధతిని మాత్రం నేను మార్చుకోను అనుకున్నాడండి. నేను మార్చుకుండేది లేదు. వాళ్ళు వస్తారు కనుక ఇప్పుడు ఏం ప్రార్థన చేద్దాంలే అనుకోలేదు. ఎవరు వస్తే ఏంటి, ఏది జరిగితే ఏంటి, నా పద్ధతి మార్చుకోనని పద్ధతి చొప్పున ఏమండి ప్రార్థనలో ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చారు, ఏమండి పట్టుకున్నారు, పట్టేసుకొని రాజు ముందు తీసుకెళ్ళి నిలవబెట్టాను అడుగుతున్నారు. రాజా, నువ్వు చేసిన శాసనాన్ని ఇదిగో ఈయన తప్పిపోయాడు, ఈయన నిన్ను ప్రార్థించలేదు, తమ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాడు, మేము పట్టేసుకున్నాం, మాకు దొరికిపోయాడు, ఇప్పుడు ఇతనికి శిక్ష విధించాలి. ఏంటా శిక్ష అంటే సింహాల గుహలో పడేయాలి. అమ్మో, అంటే దానియేలును చంపడానికే ప్లాన్ చేశారు వీళ్ళు. దానియేలును చంపడానికి ప్లాన్ చేశారు. ఇంతకీ ఏం నేరం చేశాడు? ఏ నేరం చేయనందుకే. నేరం చేసింటే వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండు. ఏ నేరం చేయనందుకే ఇప్పుడు చంపడానికి సిద్ధపడిపోయారు ప్రియులారా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? చంపడానికి సిద్ధపడ్డారు, కానీ దానియేలు ఏంటో, దానియేలు బ్రతుకేంటో, దానియేలు ఎంత నమ్మకస్తుడో ఏమంటే రాజుకు తెలుసు. రాజుకు తెలిసి ఏమంటే రాజు ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇప్పుడు అయ్యో దానియేలు దొరికిపోయాడా, ఎంత పని జరిగిందని 14వ వచనం చూడండి ఒక్కసారి. 14వ వచనం. రాజు ఈ మాట విన్నాడు. ఇదిగో దానియేలు ప్రార్థిస్తున్నాడు, మేము పట్టుకొచ్చామనేటప్పటికీ రాజు ఆ మాట విని ఏమండి బహుగా వ్యాకుల పడుతున్నాడండి, బాధపడిపోతున్నాడు ప్రియులారా. అయ్యో దానియేలు దొరికిపోయాడని వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢపరచుకున్నాడు. ఓకే, ఆలోచించాడు, ఏది ఏమైనా కానీ దానియేలును నేను రక్షించాలి, దానియేలును నేను కాపాడాలి అని మనసులో దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేస్తున్నాడట. ఏమంటే రాజు ప్రయత్నం చేయడం ఏంటి? రాజు కదా, ఆ రాజ్యానికి ఆయనే ఏమండి మరి రాజు కదా, ఆయన కిందే మొత్తం ప్రజలందరూ ఉన్నారు కదా, మరి ఆయన ప్రయత్నం చేయడం ఏంటి? విడిపించేయచ్చు కదా. లేదు, శాసనం చేశాడు. ఇప్పుడు శాసనాన్ని ధిక్కరించడం అన్నది రాజుకే ప్రమాదం. అందుకే ఇప్పుడు రాజుకు అర్థం కాలేదు, అయ్యో నెల రోజులకు శాసనం చేశాను, దీన్ని ఇప్పుడు ఎలా రద్దు చేయాలి, ఎలా నేను దానియేలును కాపాడాలి. ఏమంటే ఎంతగానో ప్రయత్నించాడు. ఇది ఆ మనుష్యులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ వచ్చేశారు, రాజా నువ్వేమన్నా ఆయన్ను విడిపించాలని, శాసనాన్ని రద్దు చేయాలనుకుంటే ఇది నేరం అవుతుంది, జాగ్రత్త అని ఇప్పుడు రాజును బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారండి. ఇప్పుడు రాజుకి ఏమీ అర్థం కాలేదు ప్రియులారా. రాజుకు ఏమీ అర్థం కాక ఏమండి దానియేలు గారి దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఆయన ఏమంటున్నాడో నిజంగా ఒక మాట మనం చూడగలిగితే ఏమంటే ఏమీ చేయలేకపోయాడండి, దానియేలును తప్పించలేకపోయాడు. అందుకే ఏమంటే ఇప్పుడు రాజుల కీర్తనల గ్రంథంలో మాట జ్ఞాపకం చేసుకోండి, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ రాజు చేతులు ఎత్తేశాడు, అది వండర్. రాజు నేనేం చేయలేకపోతున్నాను, నేనేమి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయానని రాజు చేతులు ఎత్తేశాడు ప్రియులారా. రాజు చేతులు ఎత్తేసి సైలెంట్ అయిపోయాడు. రాజు కదా నువ్వు, విడిపించు దానియేలును అంటే ఏం విడిపించగలడు? ఆయన చేత కాలేదు. శాసనం చేశాడు, శాసనాన్ని రద్దుపరిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమీ చేయలేని వాడై ఏమండి రాజు ఆజ్ఞ ఇచ్చేశాడండి. రాజు బంట్రోతులకు ఆజ్ఞ ఇచ్చాడు. బంట్రోతులు ఏమంటే దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. 16వ వచనంలో తీసుకెళ్ళి సింహముల గుహలో పడద్రోశారట ప్రియులారా. ఏమంటే అప్పుడు రాజు ఏమంటున్నాడు చూడండి, అక్కడ సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు ఇంకా నేనేం చెయ్యలేను, నేను రాజునే, నా చేత ఏం కాలేదని ఆయన ఒక మాట చెప్తున్నాడు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇప్పుడు రాజులు చేతులెత్తి ఏమంటే ఎవరి మీద భారం వేశాడండి? ఇప్పుడు నువ్వు రాజును నమ్ముకోవడం బెటరా, దేవుని నమ్ముకోవడం బెటరా చెప్పండి?
నువ్వు రాజును ఆశ్రయించిన రాజు చేతులు ఎత్తేసి చివరికి ఎవరి మీద పెట్టేశాడు? అయ్యా నా చేతిలో ఏమీ లేదయ్యా, నిన్ను ఎవరు కాపాడాలంటే నీవు సేవించుచున్న దేవుడే కాపాడాలన్నాడండి. ఏమండి, అందుకే భక్తుడు అనుభవంతో చెప్పాడు, రాజులను ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించుట మేలు? యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన్ను ఆశ్రయించు, ఎందుకంటే ఆయన రక్షించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు. అందుకే ఏమండి రాజు అంటున్నాడు, దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పి, ఏమండి ఇక రాజు ఇంటికి వెళ్ళిపోయి రాత్రంతా ఆయనకు నిద్ర లేదటండి. అంటే దానియేలును ఎంత ప్రేమించాడండి. రాత్రంతా కూడా రాజుకు నిద్ర లేదు, ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడట. ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో, అయ్యో దానియేలును పోగొట్టుకున్నానని ఒక గొప్ప బాధలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఉపవాసంలో ఉన్నాడు, నాట్య వాయిద్యములన్నిటినీ ఆపేశాడు. ఏమంటే నిద్ర పట్టక రాజు కుంగిపోతున్నాడు. ప్రియులారా, ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఏమిటి తెల్లవారగానే 19వ వచనంలో రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయి వెళ్ళిపోతున్నాడు, పరిగెత్తుతున్నాడండి. ఏం జరిగి ఉంటుందో అని. ఏమండి వెళ్ళి 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, ఎంత గొప్ప ఘనత దేవుడికి వస్తుంది చూడండి. ఏమైనా ఒక మాదీయుడు కదా, కానీ దానియేలును బట్టి ఏమండి పరలోకముందున్న తండ్రి కోసం ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించు. సౌండ్ వచ్చిందండి లోపల నుంచి. ఎలా ఉంటుంది చెప్పండి? ఏమిటి రాజుగారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి దానియేలు మాట్లాడుతున్నాడా? సింహపు గుహలో పడేసిన దానియేలు మాట్లాడుతున్నాడంటే ఆయన ఆనందానికి అవధులు ఉండవండి. ఎందుకంటే వేసింది సింహపు గుహలో, క్రూర మృగాల గృహలో, అక్కడ పడితే బ్రతకనివ్వడమే. కానీ దానియేలు మాట్లాడుతున్నాడు, ఒక స్వరం వినబడుతుంది రాజుకు. ఏమంటున్నాడు? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగా కనగానే ఏమంటే రాజు ఎంత పరవశించిపోయి ఉంటాడండి, ఎంత పొంగిపోయి ఉంటాడు ప్రియులారా. అప్పుడు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అన్నాడండి. అబ్బాబ్బా, ఎంత గొప్ప ప్రమాదంలో పడిపోయాడండి దానియేలు. సింహముల గుహలో పడ్డమంటే ఎంత భయంకరమైన ప్రమాదం, ఎంత భయంకరమైన ప్రమాదం అంటే దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ఎంత భయంకరమైన ప్రమాదం నుంచైనా ఆయన తప్పించగలడు. ఏమంటే ప్రమాదము ఎంత భయంకరమైనదని కావచ్చు, నీకు భయంకరం, నాకు భయంకరం, దేవుడికి కాదు. ఏమంటే సింహాల గుహలో వేసినప్పుడు రాజు అనుకున్నాడు, అయ్యో దానియేలు ఏమైపోతాడని. ఏమంటే వేసిన వాళ్ళు అనుకున్నారు దానియేలు ముక్కలు ముక్కలుగా నమిలి మింగేసింటాయని. కానీ దేవుడు ఏం చేశాడు? అసలు ఎవ్వరు ఊహించనిది, ఏ ఒక్కరు ఆలోచించనిది అసలు దేవుడు చేసిన అద్భుతం చిన్నది కాదు. ప్రేమ దేవుని పిల్లలారా, దానియేలు గారు అక్కడ చెబుతున్న మాట ఏమిటి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏమంటున్నాడు ఆయన? సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాడట, దేవదూతను పంపించి వాటి నోళ్ళు మూయించాడు. అంటే ఏమంటే ఈ సందర్భం చదివినప్పుడు నాకు ఏం గుర్తుకొస్తుంటుందో తెలుసా? స్కూల్లో టీచరు పిల్లలే గుర్తుకొస్తారండి. ఈ సందర్భం చదివిన ప్రతిసారి నాకు స్కూల్లో టీచర్ పిల్లలే గుర్తుకొస్తారు. ఏమంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఏమంటే టీచర్ ఒక్కసారి కోపగించుకొని రే అందరూ సైలెంట్గా ఉండండి, నోటి మీద ఏలేయండి అంటాడండి. అప్పుడు పిల్లల్ని గమనించండి, ఏమండి నోటి మీద గుడ్లు తిరుగుతుంటాయండి వాళ్ళకి గుడ్లతో సైకిల్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఏంట్రా సార్ ఇంత కోపంగా ఉన్నాడని అంటే ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు. ఇక ఎంతున్న కళ్ళతోని సైకిలు. ఏమంటే ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే దానియేలు గారు ఒకవైపు ఉన్నారు, మరోవైపు సింహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన తినేయడానికి సిద్ధపడ్డాయి. వెంటనే దేవదూత దిగిపోయింది. ఏమంటే దేవదూత బెత్తం పట్టుకొని నోటి మీద వేలేసుకోండి అన్నదండి. మీరు నోళ్ళు మూసుకోండి. ఏమండి పిల్లల విషయంలో అయితే నోటి మీద ఏలేయండి అంటాం, నోరు మూసుకోండి అని. ఇప్పుడు సింహాలకు కూడా దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు దూత ద్వారా? మీరు నోళ్ళు మూసుకొని ఉండండి, నోటి మీద వేలేసుకోండి అన్నాడండి. అంతేనండి, అలా కూర్చున్నాయండి రాత్రంతా కూర్చొని ఉన్నాయి, సైలెంట్గా ఉన్నాయి. ఏమండి నోటి మీద ఏలు తీయలేదండి, అవి నోళ్ళు మూసుకొని ఉన్నాయట. నోళ్లకు మూతేశాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం చెప్పండి ఇది,
ఎంత ఆశ్చర్యం, అసలు ఎంత గొప్ప ప్రమాదం నుంచి తప్పించాడు. కనుక ప్రియమైన దేవుని వర్లరా, వాటి నోళ్ళు మూయించను అనగానే రాజు అంటున్నాడు, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదు కదా అనగానే రాజు వెంటనే ఆనందభరితుడై సంతోషభరితుడై దానియేలును గుహలోండి బయటికి తీశాడండి. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే రాజులు చేతులెత్తినా నీ పక్షాన ఎవరు నిలబడతారు? దేవుడు నిలబడతాడు. నిన్ను కాపాడడానికి ఎవరిని పంపిస్తాడు? నీకోసం దూతను పంపిస్తాడు పరలోకము నుంచి. అందుకే మనకున్న ఆధిక్యత ఏంటో తెలుసా? ప్రభువులోకి వచ్చిన నువ్వు, ప్రభువుకు నమ్మకంగా బ్రతుకుతున్న నీ కోసం దేవుడిచ్చిన ఒక చక్కని అద్భుతమైన మాట. 34వ కీర్తన 7వ వచనం ప్రియులారా, 7వ వచనం 34వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏ టైంలో? ప్రమాదాలలో. ఎప్పుడు రక్షిస్తుంది నిన్ను? నీ రోగాల నుంచి, నీ ప్రమాదాల నుంచి, నీ కష్టాల నుంచి, నీ ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నువ్వు విడిచిపెడతావేమో దేవుణ్ణి బాధపడి, నువ్వు విడిచిపెడతావేమో దేవుణ్ణి సందేహించి, కానీ దేవుడైతే నిన్ను విడిచిపెట్టువాడు కాడు. తన్ను ఆశ్రయించిన వారి చుట్టూ ఎవరిని పెట్టాడో తెలుసా? దూత అండి. మనకు కనిపించరండి వాళ్ళు. కనిపించని భద్రత, కనిపించని ఒక అద్భుతమైన భద్రత. నిజంగా ప్రేమ దేవుని పిల్లలారా, ఆల్రెడీ బద్వేల్లో ఒక సేవకుడు చనిపోయాడండి. యాక్సిడెంట్లోనే చనిపోయాడు. ఆయన భూస్థాపానికి వెళ్ళాము, తిరిగి ఇంటికి వచ్చాము. సాయంత్రానికి పోస్ట్ వచ్చిందండి. మోషన్ ఏదో పోస్ట్ పెట్టాడు. అలా చూడగానే ఒక్కసారి ఒళ్ళంతా నాకైతే కంపరం ఎక్కిందండి. ఒకసారి వణికిపోయింది. మరలా ప్రమాదం అనగానే చాలా భయం అయిపోయిందండి. చూస్తే విన్సెంట్ అన్న బాబు ఇద్దరు కనపడ్డారు. నిజంగా చాలా భయం వేసింది. ప్రియుల ఏంటిది? నా భార్య అంటుంది, ఏంటి బా అన్నీ మనకే జరుగుతున్నాయి అంటుందండి. నిన్నగాక మొన్న ఆయనకు జరిగింది, మరలా ఈ పోస్ట్ వచ్చింది ఏంటి, ఏం జరిగిందని ఆవిడ బాధపడతా ఉంది. నిజంగా వెంటనే అన్నగారికి ఫోన్ చేస్తే అన్న సేఫ్టీ ప్లేస్లోనే ఉన్నారు, బాబుకి కాస్త ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయండి అనగానే సంఘానికి అంతటికీ మేము చెప్పాము. ఆ రోజు సంఘంలో కూడా ప్రార్థన చేశాం. నిజంగా దేవుడు ఎంత గొప్ప ప్రమాదం నుంచి కాపాడాడు చూడండి. బైకులో వెళ్తున్నప్పుడు వెనక నుంచి లారీ కొట్టడం అంటే అది ఎంత ప్రమాదం. కానీ అంత ప్రమాదంలో నుంచి వాళ్ళు తప్పించబడ్డారంటే ఒకటే, ఆయన్ను ఆశ్రయించిన వారిని ఆయన కాపాడే దేవుడు. కాపాడుతాడు ప్రియులారా. మనం ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే చాలు. నిన్ను ఏ ప్రమాదం నుంచైనా కాపాడుకుంటాడు. నిన్ను ఏ పరిస్థితుల్లో నుంచైనా గట్టెక్కిస్తాడు. నీకు ఏ ఇబ్బందులు వచ్చినా నీ వెంట ఉంటాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, నిన్ను పోగొట్టుకునేవాడు కాడు. ఎందుకంటే నువ్వు ఉండాలని ముందుగానే ఆయన రాసుకున్న దానికి భిన్నంగా ఏ ప్రమాదం జరిగినా నీ కోసం ఏం చేస్తాడో తెలుసా? తన దూతను నీకు కావలిగా పెడతాడు. అంటే ఇప్పుడు విన్సెంట్ అన్న విషయంలో కానీ, కుమారుడు స్టీఫెన్ రాజు విషయంలో కానీ దేవుడు కాపాడాడంటే దూత సంరక్షించింది వాళ్ళను. ఆయన దూత వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని కాపాడింది. ఇదే మనకు అర్థమవుతుంది. ఆ రోజు దానియేలును కాపాడడానికి దూతను దించాడు దేవుడు. అలాగే తన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి దూతను నేను రక్షణగా ఉంచి ఉన్నాను అంటున్నాడు. కాపాడడానికి, రక్షించడానికి పెట్టానన్నప్పుడు అంటే వాళ్ళు మనతో ఉన్నారా? ఉంటారు. ఎప్పుడు? నువ్వు నమ్మకంగా దేవుడి కోసం బ్రతికితే, నువ్వు నమ్మకంగా దేవుడి కోసం నిజంగా నువ్వు జీవించగలిగితే నిన్ను దేవుడు విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టినా, రాజులు విడిచిపెట్టినా దేవుడు మాత్రం నిన్ను అంటిపెట్టుకొని ఉంటాడు. ఆయన మనతో ఉంటే చాలు ప్రియులారా. ఆయన మనతో ఉంటే చాలు. ఆయనతో మనం ఉన్నాడు అంటే ఏ ప్రమాదం నుంచైనా నిన్ను తప్పించగలడు. దర్యావేసు చేతులెత్తాడు, కానీ దానియేలుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు. అంటే దేవుడు తోడుగా ఉన్నట్టుగా నువ్వు బ్రతకాలి భూమి మీద. నమ్ముకున్నాం బాగుంది, కానీ నమ్మిన నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? నీ దేవుడు నీకు తోడుగా ఉండేట్టు బ్రతకాలండి. ఏ ప్రమాదం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా నా దేవుడు నాకు తోడున్నాడన్న ఒక ధైర్యంతో మనం బ్రతికేటట్టుగా మన భక్తిని కొనసాగించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఎంత చక్కని మాట, ఎంత ఓదార్పుకరమైన మాట మనకు సెలవిస్తున్నాడో ఒకసారి 33వ కీర్తన
33వ కీర్తన 16వ అధ్యాయం నుంచి చూడండి ప్రియులారా. ఏమండి జాగ్రత్తగా ఈ మాట చూడండి. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. చదవమ్మా. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు. ఆ మాట చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించాలి, మరణము నుండి తప్పించాలి. ఇది ఎవరి చేతిలో లేదు, ఒక్క దేవుడి చేతిలో తప్ప. ఒక్క దేవుడి చేతిలో తప్ప ఎవ్వరు మనల్ని తప్పించలేరు ప్రియులారా. ఆయన తప్పించాలంటే నువ్వు ఆయన చేతి క్రింద ఉండాలి, నువ్వు ఆయన ఆశ్రయించిన వాడిగా బ్రతకాలి, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను నమ్మే విధంగా బ్రతకాలి, నమ్మకస్తుడిగా బ్రతకాలి. ఒక దానియేలు ఎలా బ్రతికాడో తన పైనున్న వారికి నమ్మకస్తుడిగా, మనం కూడా సంఘములో నమ్మకమైన వారిగా బ్రతకాలండి. సంఘములో నమ్మకమైన వారిగా బ్రతకాలి. నిన్ను చూసిన ప్రతిసారి నీ పైనున్న దైవజనుడు ఆనందపడాలి. ఎంత మంచి కుటుంబం నాకు దొరికింది, ఎంత మంచి సహోదరుడు నాకు దొరికాడు, ఎంత మంచి సహోదరి నాకు దొరికిందని సంతోషించాలి తప్ప ఎవడి సంఘానికి వస్తున్న మిమ్మల్ని బట్టి ఏ రోజు మీ పైన ఉన్న వాళ్ళు బాధపడకూడదు. ప్రేమ దేవుని పిల్లలారా, వింటున్న మాటలేంటి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఏమంటే 10 కిలోమీటర్లు దాటితే నేను రాలేనని అంటాడు ఒక ఆయన, రాత్రి అస్సలు రానంటాడు ఇంకొక ఆయన. ఏంటి మాటలు ఇవన్నీ? అంటే దేవుడి కోసం నువ్వు టైం పెడతావా? ఇదో ఈ టైంలో అయితేనే వస్తానని. తప్పు కదా ప్రేమ దేవుని పిల్లలారా. కనుక ఇక్కడ ఎంత మంచి మాట చెప్తున్నాడు పౌలు గారు. అంటున్నారు, మా యందు మేమే నమ్మిక ఉంచకుండానట్లు ఇక బ్రతుకుతామనే ఏమండి నిశ్చయిత మాకు లేదు. మరణమగుదు మను నిశ్చయమే మా మట్టుకు మాకు కలిగి ఉండేను. మేము చనిపోతాం అనుకున్నాం. అంటే ప్రమాదం జరిగినప్పుడు ఏమనుకుంటారండి? ఏమంటే అన్నగారితో మాట్లాడినప్పుడు నాకు కింద పడగానే ఏమైందో అర్థం కాలేదు, కానీ బిడ్డకి ఏమైందో అనే బాధలోకి వెళ్ళిపోయాను అంటున్నాడండి. కొడుకు వాడికేమైందో ఏమిటి, ఎవరికేమైతే ఎవరమేం చేయగలం చెప్పండి? అప్పుడు ఎవరికి ఏం జరిగితే ఎవరమేం చేయగలం? కానీ ఇద్దరిని కాపాడింది దేవుడు అండి, ఇద్దరిని నిలవబెట్టుకున్నది దేవుడు అండి. ఎందుకంటే మిగిలిన వారికి ఇది ఒక ప్రేరణ, మిగిలిన వారికి ఇది ఒక మాదిరి, మిగిలిన వారికి ఇది ఒక ప్రోత్సాహం. దేవుడు మనతో ఉన్నాడు అనడానికి, దేవుడిని మనము ఆశ్రయించినందుకు మనల్ని విడిచిపెట్టువాడు కాడు అనడానికి ఇది ఒక ఏమంటే గట్టి సాక్ష్యం ప్రేమ దేవుని పిల్లలారా. అందుకే పౌలు అంటున్నాడు, ఇప్పుడు మా మట్టుకు మాకైతే నమ్మిక లేదు, మరణమగుదమనే నిశ్చయమే మా మట్టుకు మాకు కలిగి ఉండెను, అయినను అంటున్నాడు చూడండి, అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాడు. అబ్బా, మమ్మల్ని ఎవరు తప్పించారు? మా తెలివితేటలతో బయటపడ్డామని లేదు ఆయన, మమ్మల్ని దేవుడు తప్పించాడు, మమ్మల్ని తప్పించాడు. అప్పుడు తప్పించాడు కనుక మేమైతే ఆయన పనిలోనే ఉంటాం. మరలా మాకు ప్రమాదాలు జరగవా? మరలా జరగచ్చు. మరలా జరిగిన మరలా ఏమంటున్నాడు ఆయన, ఇక ముందుకును తప్పిస్తాడు. ఇప్పుడు తప్పించిన దేవుడు అప్పుడు ఎందుకు తప్పించాడు? ఇప్పుడు కాపాడిన దేవుడు మరలా ఎందుకు కాపాడు? ఎప్పుడైనా కాపాడతాడు. ఆయన కోసం బ్రతికితే ఆయన రాసుకున్న దినాల వరకు నిన్ను కాపాడుకుంటూనే ఉంటాడు. ఆయన పిలుపు మనకు వచ్చేటంత వరకు మనల్ని కాపాడుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన ఆశ్రయిస్తే. లేకపోతే ఏమన్నాడు, నీ కాలమునకు ముందే నీ వేళ చచ్చేదు అన్నాడంటే ముందే తీసుకెళ్ళిపోతాడు. మనల్ని ఉంచుతున్నాడంటే మనం తెలుసా, నీ కాలం వరకు నువ్వు ఉండాలి నాయన, నీకు ఇచ్చిన కాలం వరకు నువ్వు ఉండాలి, నువ్వు నా పని చేయాలి, అనేకులకు ఆదర్శంగా నిలబడాలి, నిన్ను చూసి మరొకరు ధైర్యం తెచ్చుకోవాలి. ఇది ఒక పౌలు గారి జీవితం అయితే ఏమంటే మన కళ్ళ ముందు కూడా ప్రతి విశ్వాసి జీవితంలో ఇవే నేర్చుకోవాలి ప్రియులారా. కనుక పౌలు అంటున్నాడు, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేశారు. అంటే ఇప్పుడు మనం చేసే సహాయం ఏంటి చెప్పండి? ప్రార్థించండి ప్రియులారా. ఏమంటే పరిచర్య బాగా జరుగుతుంది, తిరుపతి ద్వారా బాగా జరుగుతుందండి. ఈ భయంకరమైన పట్టణంలో, ఏమంటే ఈ పట్టణంలో కూడా వారానికి 4-5 రోజులు పరిచర్య జరుగుతుందంటే పరిచర్యలో పాల్గొనలేక ఇంటి దగ్గర ఉన్నారు చూడండి, మీరు సహాయం చేయండి వాళ్ళకు. ఏ సహాయం? ప్రార్థించండి దయతో. ఇంటి దగ్గర మోకరిల్లి ఒక 10 నిమిషాలు కేటాయించండి, మీ సేవకుల గురించి ప్రార్థించండి. మీ సేవకులకు తోడుగా సువార్తకి వెళుతున్నారే వారి గురించి ప్రార్థించండి. తండ్రి, మా సేవకులు ప్రార్థనకి వెళుతున్నారు, వారితో కలిసి సంఘంలో మరికొంతమంది సహకారులుగా ప్రార్థనకి వెళుతున్నారు, సువార్తలకు వెళుతున్నారు, దేవా వాళ్ళకు తోడుగా ఉండయ్యా. ఈ సహాయం చేయలేరా మనము? ఈ సహాయం చేయాలి.
అంటే నువ్వు ప్రతిరోజు మోకరిల్లాలి. ప్రతిరోజు ఎవరి గురించి ప్రార్థించాలి? నీ సేవకుడి గురించి ప్రార్థించాలి. నీ సంఘంలో సేవ పరిచర్య చేస్తున్న వారి గురించి ప్రార్థించాలి. సువార్త కోసం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి గురించి నువ్వు ప్రార్థించాలి. ఈ సహాయం చేయమంటున్నాడు చూడండి. ఈ సహాయం చేయండి ప్రేమ దేవుని పిల్లలారా. మనం కూడా ఈ సహాయం చేయాలి. తండ్రికి చెప్పాలి, దేవా మా సంఘములో మా సేవకుడు కష్టపడుతున్నాడు, ఏమంటే ప్రార్థిస్తున్నామా చెప్పండి. ప్రార్థన అంటే నీ గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ సేవకుడి గురించి, నీ కోసం కష్టపడుతూ, నీ కోసం పని చేస్తూ, ఏమంటే అహర్నిశలు దేవుడిలో పెంచడానికి ప్రయాసపడుతున్న ఏమంటే దైవజనులను మర్చిపోతే ఎలా? నువ్వు మోకరిల్లిన ప్రతిసారి నీ సేవకుల గురించి ప్రార్థించు. నువ్వు మోకరిల్లిన ప్రతిసారి నీ సేవకులు వెంటుండి కొంతమంది పరిచర్యలో ప్రయాసపడుతున్నారే వారి గురించి, వారి కుటుంబాల గురించి ప్రార్థించు. ఈ ప్రార్థన నువ్వు చేయడం అన్నది పౌలు అంటున్నాడు, మీరు మాకు చేస్తున్న సహాయం చేద్దాం ప్రియులారా, ప్రార్థిద్దాం. ఎప్పుడు మోకరిల్లినా ఏమండి తిరుపతిలో ఉన్న మీ సేవకుల గురించే కాదు, ఏమండి సేవకుల అందరి గురించి కూడా ప్రార్థించండి. మీ సేవకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి, తప్పులేదు. మీ సేవకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. మిగిలిన సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. చాలామంది కష్టపడుతున్నారు, చాలామంది ప్రయాసపడుతున్నారు, రాత్రనక పగలనక పరిచర్య చేస్తున్నారు. ఏమండి వాళ్ళందరి గురించి సత్యాన్ని ప్రకటించే, సత్యానికి దగ్గరగా ఉండి ప్రయాసపడే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి ప్రియులారా. ఈ పద్ధతిని మనం నేర్చుకుందాం. దానియేలు గారి జీవితంలో ఉన్న పద్ధతి ఏంటో తెలుసా? ముమ్మారు ప్రార్థించాడు. నీకు ఏ పద్ధతి ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రోజుకు ఒక్కసారన్నా ప్రార్థిస్తున్నావా? ఒక్కసారి నీ సేవకులను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి సంఘానికి సహకరించే వాళ్ళని జ్ఞాపకం చేసుకో. లేదా 2 సార్లు ప్రార్థిస్తున్నావా? 2 సార్లు జ్ఞాపకం చేసుకో. ఇది నువ్వు చేసే గొప్ప సహాయం. నీ ప్రార్థన కావాలని ఒక దైవజనుడు అడుగుతున్నప్పుడు ఆ సహాయం నువ్వు చేయకపోతే ఎలా? కనుక సహాయం చేద్దాం, ప్రార్థిద్దాం. మనం ప్రార్థిద్దాం. ప్రభువు అయితే ఏం చేస్తాడు? కాపాడతాడు ఆయన. కనుక ఏమంటే దేవుడి చేత కాపాడబడాలి అంటే ఒకటే మనం చేయవలసింది, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన నిన్ను నమ్మే విధంగా, ఆయన నిన్ను చూసి సంతోషపడే విధంగా నువ్వు దేవుడి కోసం భక్తిగా బ్రతకాలి ప్రియులారా. రాజు దానియేలు కోసం అదే అంటాడు, నీ భక్తిని బట్టి దేవుడు నిన్ను కాపాడాడు అంటాడండి. నిజంగా అలాంటి భక్తి మనం కూడా చేసి దేవుని యొక్క కాపుదల క్రింద ఎప్పుడు ఉందాం. ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోతాం, అది వేరే విషయం. కానీ బ్రతికున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడాలి, కాపాడతాడు నువ్వు భక్తిగా బ్రతికితే.